మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ వందనాలండి. ఉదయకాలంన మరి చైన్ ప్రేయర్ కొరకై మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని కూడికను ఆరంభించుకుందాం. దయచేసి మరి ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. మహాగ్రంథమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. యుగ యుగంలో సజీవుడము, ఆపత్కాలమున నమ్ముకునదగిన సహాయకుడము నీవే తండ్రి. వందనాలు. ఉదయకాలంలో ప్రభు మరలా మీ పాసానికి వస్తుంటున్నాం. గడిచిన రాత్రంతయు క్షేమకరమైనటువంటి విశ్రాంతిని మాకు దయచేశారు. మరలా సజీవులకులోంచి ఒక నూతనమైన దినాన్ని మాకు దయచేసిన విధానం బట్టి స్తోత్రములు. మరి దినమున మరి ప్రభా 12 గంటల శ్రేణి పేరంతని దీవెనకరంగా జరిగించండి. పాటల్లోను వాక్య భాగంలోను ఏకీభవించినటువంటి ప్రార్థనంతలో తోడే నడిపించండి. మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి, కృప చూపించండి. శత్రు కార్యం లయపరచండి. మరి ఎటువంటి నెట్వర్క్ ఇష్యూ లేకుండా మీ కృప ద్వారా నడిపిస్తూ రావాల్సిందిగా కోరుతూ నెమ్మదైన దేవుడు మనం స్థుతిస్తూ మేంపరుస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం ఒక పాట పాడుకుందాం. సియోని గీత సియోని గీతాల నుండి పాట సంఖ్య 86, సాంగ్స్ ఆఫ్ జయన్, సాంగ్ నంబర్ 86. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే అనే పాట పాడదాం. మొదటి 2 చరణాలు, ఆఖరి చరణాన్ని పాడదాం. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. జయముందెదము ఈ నామమున, జయముందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గాథల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. శోధన గాథల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. మరొకసారి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలండి. ఈ సమయంలో మనం కొంత వాక్య భాగాన్ని
మరి జయంతి సందర్భంగా మనం ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి 8 వచనాలు మనం ధ్యానిస్తాం. కీర్తనలు 4వ అధ్యాయం మొదటి నుండి 8 వచనాలు మనం ధ్యానిస్తాం. ఇక మొదటి 3 వచనాలను మనం చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానమునుగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. దావీదు గారు రాసినటువంటి కీర్తనలో మరి చాలా ముఖ్యమైన విషయాలు ఉంటున్నాయి. మొదటి 3 వచనాలు కూడా మరి దేవునికి ఆయన మొరపెడతా ఉన్నట్టుగా అన్ని జనులకు మరి ఆయన ఒక సూచన ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. మొదటి వచనము దావీదు దేవునితో మాట్లాడినట్టుగా ఉంటుంది. దావీదు దేవునితో మాట్లాడినట్టుగా ఉంటుంది. అలాగే 2, 3 వచనాలు దావీదు మరి అన్ని జనులతో లేదా ఇతర మనుషులతో మాట్లాడినట్టుగా ఉంటుంది. మరలా ఒకసారి చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇంకా ఇక్కడ మరి దావీదు గారు చేసినటువంటి ప్రార్థనను మనం ఇక్కడ చూడగలుగుతాం. నా నీతికి ఆధారమగు దేవుడు. కనుక మన సమస్తానికి ఆధారమైన దేవుడు, అలాగే మన నీతికి కూడా ఆధారమైన దేవుడు. నీతి అనగా పరిశుద్ధత, నీతి అనగా న్యాయమును బట్టి ప్రవర్తించడం, అలాగే నీతి అనగా మరి ఇతరులకు ఎటువంటి హాని చేయకుండా ఉండడం అని చెప్తూ మరి నా నీతికి ఆధారమకు దేవుడు. ఒక వ్యక్తి లేకపోతే ఒక విశ్వాసి పరిశుద్ధంగా నీతిగా మరి మేలుకరంగా ఉండాలి అన్నట్లయితే తప్పకుండా దానికి ఆధారం ఎవరై ఉండాలండి? తప్పకుండా దానికి ఆధారము దేవుడై ఉండాలి. కనుక ఈ విషయాలలో మరి దావీదు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా నీతికి ఆధారమైనటువంటి దేవుడు. రెండవదిగా మనం చూస్తే ఇరుకులో విశాలత కలగజేసిన వాడు నీవే. కనుక ఇరుకులో విశాలత అన్నప్పుడు మరి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యు రిలీవ్డ్ మీ ఫ్రమ్ మై డిస్ట్రెస్. డిస్ట్రెస్ అంటే ఒక వ్యక్తి స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒకలాంటి ఒంటరితనం లేదా మరి సంకుచితమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. సంకుచితమైనటువంటి బాగా ఇరికించబడినటువంటి పరిస్థితి అనమాట. సో ఇన్ మై డిస్ట్రెస్ యు రిలీవ్డ్ మీ. సో ఇరుకులో విశాలత. సో ఇరికించబడినటువంటి స్థితి, ఇంకా రాలేమేమో అన్నటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడే ఆ మనకు ఏం కలుగజేస్తాడండి? దేవుడే మనకి ఏం చేస్తాడు? విశాలత కలుగజేసేవాడిగా ఉంటాడు. కనుక మనము మరి దేవునికే ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎలాంటి ఇరికించబడిన పరిస్థితి అయినా దేవుడు మనకు ఏం కలుగజేస్తాడంట? విశాలత కలుగజేస్తాడు. కనుక మొదటి వచనము మనం చూస్తే దావీదు దేవునితో మాట్లాడినట్టుగా ఉంది. దావీదు దేవునితో మాట్లాడినట్టుగా ఉంది. తర్వాత 2, 3 వచనాలు మనం చూసినప్పుడు మరి నరులతో లేదా మనుషులతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. 2, 3 వచనాలు చదువుతాం. నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చుతారు? ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించుతారు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదారు? కనుక మనుషులతో మాట్లాడుతున్నాడు. తనకు ఆ ఆ ఇరికించబడినటువంటి పరిస్థితి కలుగజేసినటువంటి మనుషులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా గౌరవమును మీరు అవమానంగా మార్చారు. మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నారు, అబద్ధమైన దానిని వెతికెదరు అంటున్నారు. కనుక దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఎప్పుడు కూడా మరి ఇతరులను అగౌరవపరుస్తారు, వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు, అబద్ధమైన వాటిని వెతుకుతారు.
మరి దేవుని బిడ్డలు ఏం చేస్తారు? అందరిని గౌరవిస్తారు, మరి శ్రేష్టమైన దానిని ప్రేమిస్తారు, అలాగే నిజమైన దానిని, సత్యమైన దానిని వెతుకుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు గారు చెప్తూ ఉన్నాడు. మీరందరూ కూడా అబద్ధమైన దానిని వెతికేదారు, అంటే లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని వెతికేటువంటి వారన్నమాట. మూడో వచనంలో అంటాడు, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. సో ఇక్కడ ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఏంటా వార్నింగ్ అంటే, దేవుడు తన భక్తులను ఏర్పరచుకున్నాడు. సో గాడ్ హ్యాస్ సపరేటెడ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచం నుండి మరి దేవుడు తన ప్రజలను ఏర్పరచుకుని ఉన్నాడు. సో ఈ స్టేట్మెంట్ అనేది చాలా ఉన్నతమైన స్టేట్మెంట్. ఏంటంటే, దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడని, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడని, దేవుడు తన ప్రజల జోలికి వస్తే తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడని, తన ప్రజలను తన మార్గంలో నడిపిస్తాడని ఇక్కడ దావీదు గారు చెప్తున్నాడు. మరి ఇదే మాట నూతన నిబంధనలు అనేక సార్లు మనం చూస్తాం. దేవుడు మనల్ని అంధకారమైనటువంటి లోకంలో నుండి ఏర్పరచుకొని ఉన్నాడు. చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోనికి దేవుడు నడిపించాడని, మృతమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉన్న మనల్ని దేవుడు వెలిగింపజేసి సజీవులుగా లేపి ఆ మరణం నుండి జీవులను దాటించాడనేటువంటి విషయాలు మనం ఎన్నో చదివాము, మనకు తెలుసు. కనుక దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. గాడ్ హ్యాస్ సపరేటెడ్ అస్, గాడ్ హ్యాస్ చూజన్ అస్. సో మనం అందరం కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రజలము. కనుక అంటున్నటువంటి మాట, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజల మా ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. కనుక ఇదొక మరి మర్మం అనుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, వారు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు. ఈ దినాన నీ నీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడా లేదా అనేది ఒక ప్రశ్న వేసుకుంటే, దేవుని చేత మరి ఏర్పరచబడ్డామా, లేకపోతే ఆయన రక్తం మనకు కడగబడ్డామా, ఆయన నిజంగా దేవునికి అంగీకరించామనేటువంటి ప్రశ్నలు వస్తాయి. కనుక దేవుని చేత ఏర్పరచబడిన వారు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తారు. ఇది సింపుల్ అన్నమాట. మనము దేవుని చేత నడిపించబడే వారిగా ఉన్నప్పుడు, దేవుని యొక్క చిత్తానుసారం మనం ఉన్నప్పుడు, మనం మొరపెట్టగా దేవుడు ఆలకిస్తారు. కనుక ఈ రెండు వచనాలు కూడా దావీదు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మొదటి వచనమేమో దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 4-5 వచనాలు మనం చూస్తే దావీదు తనతో మాట్లాడుకుంటున్నాడు. భయము నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. కనుక తనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయము నుండి పాపం చేయకుడి, మీ పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. కనుక పాపము భయం నుండి చేయకూడదు. మన హృదయములలో మరి దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి దానిని ధ్యానించాలని ఇక్కడ దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అలాగే దేవునికి బలులను అర్పించుచు దేవుని నమ్ముకోవాలి. సో దేవుని నమ్ముకున్నవాడు దేవునికి బలులను అర్పిస్తాడు. బలులు అనగా దేవునికి రావాల్సినటువంటి స్తుతిని చెల్లించడం, దేవుని గణపరచడం. కనుక దేవుణ్ణి గణపరచడము, దేవుని నమ్ముకోవడము అనేటువంటి రెండు ప్యారలల్గా వెళ్ళేటువంటి అంశాలు అనమాట. నేను దేవుని నమ్ముకున్నప్పుడు దేవుణ్ణే గణపరుస్తాను. మరి నీతియుక్తమైన బలులు అంటే నీతిగా ఉన్నటువంటి జీవితం కలిగి, ప్రవర్తన కలిగి నేను దేవుని గణపరుస్తాను. కనుక దావీదు తన ప్రాణంతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. కనుక మనము కూడా మరి పాపం ఎలా చేయకూడదంటే, భయం నుండి పాపం చేయకూడదు. అలాగే పడకల మీద ఉన్నప్పుడు మన హృదయము జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తుతించే అనుభవం కలిగి దేవుని నమ్ముకోవాలని ఇక్కడ దావీదు గారు తన ప్రాణంతో చెప్పుకుంటున్నారు. 6, 7, 8 వచనాలు మనం చూసినప్పుడు బ్లెస్సింగ్స్ టు డేవిడ్ ఫ్రమ్ గాడ్. సో దేవుడు దావీదుకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనం ఇక్కడ చూస్తాం. చూడండి 6, 7, 8 వచనాలు. మాకు మేలు చూపువాడెవడని
పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయం. కనుక అందరూ అనుకుంటారు, వీరికి ఎవరు మేలు చేస్తారు, ఎవరు వీరిని రక్షించగలుగుతారు అన్నప్పుడు దావీదు అంటున్న మాట ఏంటంటే, గాడ్ పుట్ యువర్ లైట్ ఆన్ మీ. దేవా నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేయము. సో దేవా నీ వెలుగు మా మీద ప్రకాశింపజేసినప్పుడు ఈ అన్యజనులకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు. కనుక మన నిత్యము ఆయన సన్నిధి కాంతి చేత ప్రకాశింపజేయబడాలి. ఎక్కడైతే చీకటి ఉంటుందో దేవుడు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేస్తాడు. కనుక అనేకులు అనుకుంటారు, వీరికి సహాయం ఎక్కడిది, వీరికి మేలు చూపు వాడెవడు, ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా, మన చుట్టుపక్కల ఎవరు ఉన్నారా, మరి ఇతని పరిస్థితులలో మరి ఏమాత్రం కూడా బయటికి రాలేడే అని అనుకున్నప్పుడు దేవుడు తన స్పాట్ లైట్ను మన మీద వేసేవాడిగా ఉంటాడు. అంటే సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపజేసేవాడిగా ఉన్నాడు. తర్వాత 7-8 వచనం చూస్తే, వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించినట్టు సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించుతుంది. కనుక అన్యజనులు ధాన్య ద్రాక్షరసము లేదా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్న సంతోషము కంటే ఎక్కువైన సంతోషము దేవుడు తన బిడ్డల హృదయంలో పుట్టిస్తాడంట. అంటే ఈ లోక సంబంధమైన వాటిని బట్టి సంతోషించక, మరి దేవుడిచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే అది పరలోక సంబంధమైనది, అది శాశ్వతమైనది. ఈ లోకాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా కొత్తపాటు సంతోషించవచ్చు, కానీ అది శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వలేదు. కనుక దావీదు ఆనాడే ఏం చెప్తున్నా అంటే అధికమైన సంతోషము దేవుడు మన హృదయంలో పుట్టిస్తాడు. ఎవరైతే దేవుడితో సహవాసం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ నీతియుక్తమైన బలులు అర్పిస్తారో వారు మరి అధికమైన సంతోషం కలిగి ఉంటారు. ప్రతి ఆశీర్వాదానికి మరి రిజల్ట్ ఏంటంటే, ప్రతి బ్లెస్సింగ్స్కి ఫైనల్ అవుట్కమ్ లేదా ఫైనల్ రిజల్ట్ ఏంటంటే సంతోషం. కానీ దేవుడు తన ప్రజలకు అధికమైన సంతోషం, హృదయంలో ఎంతో నెమ్మది, సమాధానం అనుభవిస్తారు. కనుక ఈ విషయాలను బట్టి మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అధికమైన సంతోషాన్ని కలుగజేస్తాడు. 8వ వచనం అంటాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. నేను నెమ్మదితో నిద్రపోతాను ప్రభు. సో చాలా మందికి నిద్ర ఉంటుంది కానీ నెమ్మదితో ఉండదు. ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. సో ఇది చాలా ప్రాబ్లం ఉంది. డిస్టర్బ్డ్ స్లీప్ ఎప్పుడు ఉంటుంది అంటే మైండ్ అంతా కూడా మరి అయినప్పుడు. అంటే రకరకాలైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు వ్యక్తికి నిద్ర సరిగ్గా పట్టదండి. కానీ దేవునితో కనెక్ట్ అయినప్పుడు మన మైండ్లో ఉన్న గార్బేజ్ అంతా దేవుడు తొలగించి నెమ్మదిని దేవుడు మనకు దయచేస్తాడు. అందుకే అంటున్నాడు, నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. కనుక ఒంటరితనంలో ప్రొటెక్షన్. సో ఆ యొక్క ఒంటరితనంలో దేవుడు మనకు ఆ యొక్క క్షేమాన్ని ఇస్తున్నాడు, ఫుల్ ప్రొటెక్షన్. సో ఒంటరితనం ఉన్న ఎవరు కూడా దే వాంట్ ఫీల్ దే ఆర్ ప్రొటెక్టెడ్. సో ఇక దావీదు గారు ఏమంటున్నారంటే, ఐఎమ్ ప్రొటెక్టెడ్ ఈవెన్ వెన్ ఐఎమ్ అలోన్. సో దేవుడు తన దూతలను మనకు కావలిగా ఉంచున్నాడు. సాధు సుందర్ సింగ్ గారి జీవితంలో ఒక అనుభవం ఏంటంటే, ఆయన అనేక మార్లు ప్రయాణం చేసేటువంటి వారు అడవుల గుండా, మంచు కొండల గుండా, లేకపోతే మరి అరణ్యాల గుండా ఆయన మరి ప్రయాణం చేసేవాడు. ఒక రాత్రి మరి ఆయన ప్రయాణం చేస్తున్నాడు, ఆయనని వెంబడిస్తూ ఒక దొంగ ఉన్నాడు అనమాట. మరి ఈయనను ఒక దొంగ వెంబడిస్తున్నాడనే సంగతి సాధు సుందర సింగానికి తెలియదు. ఆయన అలసిపోయి ఒక చెట్టు కింద పడుకో ఉన్నప్పుడు ఈ దొంగ అనుకున్నాడు, ఇది మంచి సమయము, ఇది దోచుకునే సమయం అనుకొని ముందుకు వెళ్ళినప్పుడు సాధు సుందర్ సింగ్ గారి పక్కన ఎవరో వ్యక్తి నిలబడినట్టుగా, ఒక ఇద్దరు వ్యక్తి నిలబడినట్టుగా అనిపించిందండి. సో ఆ దొంగ రాత్రంతా వేచి చూశాడు, మరి ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోతారేమో అని. కానీ వారు వెళ్ళిపోలేదు. ఎప్పుడైతే సాధు సుందర్ సింగ్ గారు లేచారో
లేచిన తర్వాత మళ్ళా ఆ యొక్క మరి మనుషులు వెళ్ళిపోయారు. ఈ దొంగకు మరి మరి ఏమనిపించిందేమో కానీ వెంటనే సాధు సుందర్ సింగ్ గారికి వెళ్ళి, "నేను రాత్రంతా మరి మేము మీ దగ్గరకు వచ్చిన దొంగతనం చేద్దాం అనుకున్నాను. అయితే ఒక ఇద్దరు వ్యక్తులు మీ చుట్టూ నిలబడుకున్నారు మీరు పడుకున్నంతసేపు. వారు ఎవరండి అంటే ఆయన చెప్పాడు, నాతో పాటు ఎవరు రాలేదండి, నేను ఒక్కనే వచ్చాను. మరి బహుశా వారు దేవుని యొక్క దూతలై ఉంటారు." సో ఆ దొంగ షాక్ అయిపోయాడు. కనుక ఈ వచనం తప్పకుండా నెరవేర్చబడుతుంది ప్రతి విశ్వాస జీవితంలో. ఒంటరితనంగా ఉన్నప్పుడు దేవుడు సురక్షితముగా నివసింపజేసేవాడు. ఇది కేవలం తన బిడ్డలకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత. కనుక ఈ 6, 7, 8 వచనాలలో మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తే, దేవుడు తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపజేస్తాడు. అధికమైన సంతోషం మన హృదయంలో పుట్టిస్తాడు. తర్వాత సురక్షితంగా నివసింపజేసి దేవుడు నెమ్మదితో మనకు విశ్రాంతిని దయచేస్తాడు. కనుక ఈ ఆశీర్వాదాల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక ఈ మాటలను బట్టి మనం కూడా మరి నిరుత్సాహపడకుండా మరి దేవుని సన్నిధిలో మరి నిరీక్షణ కలిగి మనం ప్రార్థన చేయాలండి. ఒంటరితనంలో ఉన్న లేకపోతే మనము గుంపులో ఉన్న ఆ నిరీక్షణ మన నీతికి ఆధారం దేవుడే గనుక ఆయనకే మొరపెడదాం. ఆయన ఇరుకులో విశాలత కలుగజేసే దేవుడు. దేవుడి వాక్యభావం దీవించిన గాక. నేను చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత మరి నా దగ్గర ఉన్నటువంటి సహోదరులు సహోదరులు వారు 9 గంటల వరకు మరి ప్రార్థన చేస్తారండి. 9 తర్వాత మీకు ఇవ్వనటువంటి స్లాట్స్లో మరి సాయంత్రం 6 లేదా 6:30 వరకు మనము ప్రార్థన కలిగి ఉందాం. మీకు ప్రేయర్ రిక్వెస్ట్ లిస్ట్ కూడా పెడతాను. దయచేసి ఆ అంశాలను ఆధారం చేసుకొని మరి మీరు ఒక గంట సేపు అయినా ప్రార్థన గడపాలని మేము ఆశిస్తున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ప్రార్థన చేసుకొని నేను ఈ సెషన్ని క్లోజ్ చేస్తాను. తర్వాత ఇక్కడున్న సహోదరి సహోదరులు మరి 9 వరకు ప్రార్థనను కంటిన్యూ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణిత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రములైనా ఉదయకాలం ప్రభా వేకుజామున మీ సన్నిధిలో మీ వాక్య ధ్యానంలో మిమ్మల్ని స్తుతించుటలో తండ్రి మాకు గడపడానికి మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. కీర్తనలు 4వ అధ్యాయం ద్వారా ఎంతో చక్కని విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. దావీదు తనకున్నటువంటి అనుభవాన్ని వ్యక్తపరుస్తున్నారు తండ్రి. ఇరుకులో విశాలత కలుగజేసే వాడవు నీవే కనుక నేను నిద్రపోయి మేలుకొందును, నేను నెమ్మదితో పండుకొందును అని ప్రభా తను చెప్పగలిగాడు. అధిక సంతోషం తన హృదయంలో కుమ్మరించబడింది. సురక్షితంగా కాపాడబడతానన్నటువంటి నిరీక్షణ కలుగజేసిన వాడవు నీవే. తన మీద నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసిన దేవుడవు నీవే తండ్రి. ఆ దినమున్న దేవుడు ఈ దినము కూడా సజీవుడిగా మీరుంటున్నారు. ఇదిగో ప్రభా, మా ఇరుకులు, మా యొక్క ఒంటరితనములు, మా యొక్క అవమానమును అని ప్రభా మీరు ఎరిగిన దేవుడు, మా పోరాటములలో చాలిన దేవుడిగా ఉండు దేవుడు నీవే. కనుక మమ్మల్ని ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు తండ్రి వందనాలు చెల్లిస్తుంటున్నాం. కనుక ప్రభా మరి తండ్రి మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయంలో భద్రపరచండి. ఇదిగో నరులెల్లరూ వారు వ్యర్థమైన దానిని అనుసరించేవారు, అబద్ధమైన దానిని వెతికేవాడు తండ్రి. మేమైతే మరి ప్రభా సత్య మార్గంలో సత్యంను అనుసరించి సత్యంను గ్రహించి మరి ప్రభా మేము ఉంటున్నాం. మాకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఎంతో గొప్పది. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అన్న రీతిగా మమ్మల్ని వెతకి రక్షించుకున్నారు. మరి మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ధన్యులు అన్నట్టుగా ప్రభా మాట్లాడుతూ వచ్చారు. నిజమే తండ్రి. మమ్మల్ని ప్రభా ఈ నాశనకరమైన లోకంలోంచి మరి మీ ప్రియమైన బిడ్డలుగా ఏర్పరచుకొని ఉన్నారు. మరి ప్రభా చీకటిలోని వెలుగులోని ప్రభా మమ్మల్ని నడిపించినారు తండ్రి వందనాలు. ఇంకా ప్రభా మరి ఈ ప్రార్థన సమయాన్ని కూడా దీవెనకరంగా జరిగించండి. మరి ఆయా సమయాల్లో మరి ఏర్పరచబడిన మీ ప్రియులందరూ కూడా మరి వారు చేరి వచ్చి మరి ప్రార్థనలో మరి ప్రభా గడపడానికి సహాయం చేయండి. మరి ప్రభా మా మీదకి లేచేటువంటి అనేకమైనటువంటి శోధనలు ఉంటూ ఉన్నాయి. ఒకటి వ్యక్తిగతంగాను, కుటుంబంగాను,
సంఘముగాని ప్రభా మేము అనేకమైన శోధనల గుండా పోరాటాల గుండా వెళ్ళవలసి ఉన్నది. అయితే ప్రభా మా దిక్సూచి నీవే, మాకు ఆధారమైన దేవుడు నీవే గనుక నీ వైపే చూస్తుంటున్నాం తండ్రి. మరి ప్రార్థనా సమయాన్ని దేవునికరంగా జరిగించండి. వీటన్నిటి మీద గొప్ప విజయాన్ని మాకు దయచేయండి. దాదాపుగా 8 మాసాలు నీ రెక్కల చాటున మమ్మలను భద్రపరిచారు తండ్రి. మీరే గనక కాపాడి ఉండకపోతే మేము ఎప్పుడో మరణించుండే వారం. ప్రతిరోజు మేము అనేకమైన మరణ వార్తలు వింటున్నాం. అనేకమైనటువంటి ప్రభా మరి ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ప్రతి విషయంలో కూడా నాయన తండ్రి మరి ప్రభా తండ్రి మీరు మాకు తోడే ఉండి నడిపించారు తండ్రి, వందనాలు. కనుక ప్రభా మీరే మమ్మల్ని సురక్షితంగా కాపాడే దేవుడు స్తుతిస్తుంటున్నాం. మరి తండ్రి మరొకసారి నాయన తండ్రి మమ్మల్ని అందరినీ మీ దైవస్థలకు అప్పచెప్తూ మీరే కృప చూపించే దేవుడు అని స్తుతిస్తూ మయంపరుస్తూ ముందున్న ప్రార్థన సమయాన్ని అంతటినీ దేవునికరంగా జరిగిస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మీయ సహవాసం మనకును ప్రపంచం అంతటా వ్యాపించినటువంటి పరిస్థితులందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. మరి చైన్ ప్రేయర్ మనం కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు 6:45 కాబట్టి మరలా మనం 6:45 దాకా మన చైన్ ప్రేయర్ కలిగి ఉంటాం. మీకు ఇవ్వన్న సమయంలో దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్.